చెప్పేది. ఆయన మాట్లాడండి. మీ దగ్గర ఏవైతే లక్ష్మణరావు గారు సత్యం గారికి లక్ష్మీకాంత్ గారు అనుకుంటున్న ఆవిడ మాట్లాడింది ఏంటనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు. మనం మన నలుగురు మాట్లాడుకున్నంత మాత్రాన ఆవిడేం మాట్లాడిందో అది జాగకుండా ఉండదు. అనునిత్యం కూడా సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే డైరెక్ట్ గా ఒక మాట వినండి. డైరెక్ట్ గా ఇస్తాను సార్, ఇస్తాను. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడండి. మీరు అడిగిన దాన్ని ఒక మాట చెప్తున్నా. ఆవిడ సోషల్ మీడియాలోనో మీడియాతో మాట్లాడితే ఈ పార్టీకి అవన్నీ కూడా ప్లే అయ్యి ఒక పర్సనల్గా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన వాటిలో ఆవిడ మాట్లాడారు. కొన్ని అనివార్య కారణాల వల్ల, సంబంధిత కారణాల వల్ల మేము ఇప్పుడు అవి ప్లే చేయలేకపోతున్నాం. అన్నీ ఉన్నాయి మా దగ్గర కూడా. కానీ దానికి కొంత అదే నేను చెప్పేది మీకు ఇస్తాను. అక్షర్ సత్యం గారు ప్లీజ్ కంటిన్యూ. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, అక్షర్ సత్యం పంపించాడా, లక్ష్మీనాథ్ గారు పంపించారా, చంద్రబాబు నాయుడు గారు పంపించారా నాకు తెలియదు సార్. ఆమె అన్నది కడప నుంచి వచ్చిన కొంతమంది మనుషులు నన్ను బెదిరించారు. సినిమా రంగం నుంచి వచ్చిన ఒక స్టార్, సినిమా రంగం నుంచి రాజకీయంగా వచ్చిన ఒక స్టార్ వ్యతిరేకంగా నన్ను ప్రచారం చేయమన్నారని చెప్పింది. పెళ్లి చేసుకున్నారన్న టైంలో పెట్టి మీ దగ్గర ఉన్నటువంటి వీడియోలు, టైం పాస్ అక్షర్ సత్యం గారు ఆయన అనే మాట మీకు అర్థమై ఉంటుంది. ఒక్కసారి ఆయన క్వశ్చన్ అవనే ఉంటే మీరు మాట్లాడింది. లక్ష్మీకాంత్ గారు, లక్ష్మణరావు గారు ఒక మాట వినండి. లక్ష్మణరావు గారు మీరు మాట్లాడినప్పుడు సత్యం గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడలేదు. ఆయన ఏం మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. మీరు మాట్లాడేది మొత్తం కూడా ఆయన విన్నారు. ఆయన వినండి, ఒక మాట వినండి. ఇప్పుడు వరకు ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగింది కదా. ఆయన మాట్లాడినప్పుడు మీరు అడ్డుపడుతూ ఎంతవరకు సాయం చేశారు? మీరు ఇందాక అభియోగాలు చేసినప్పుడు అన్ని కూడా ఆయన కాంగ్రెస్ విన్నారు కదా. వినండి సార్, పూర్ణ గౌరవ్ గారు ఏం మాట్లాడారు ప్లే చేయండి. అదేనండి, ప్లే చేద్దాం, కంపల్సరీ ప్లే చేస్తాం. మీకు కావాలంటే దీని మీద ఇంకో రోజు డిబేట్ కూడా పెడతాం. కొన్ని అనివార్య కారణాలు మీరు అర్థమవుతుందా? ఆవిడ ఏం మాట్లాడారో జనాలకి తెలుసు, అందరికీ తెలుసు. మీరు అనుభవించుకుంటే మీరు, సత్యం గారు అనుభవించుకుంటే సత్యం, లేదంటే లక్ష్మీకాంత్ గారు మీ ముగ్గురు అనుభవించుంటే సరిపోదు. మీరు ఆగండి ఒక్క నిమిషం. మీరు ఏదైనా ఆయన మాట్లాడే దానిలో అపోజ్ చేసేది ఉంటే మీ టైంలో అపోజ్ చేయండి. సత్యం గారు మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు అయింది ఏమైనా మాట్లాడదలుచుకుంటే పూర్తిగా తీసుకొని నాకు అబ్జెక్షన్ ఏమీ లేదు. మాట్లాడేటప్పుడు అదే చెప్పాను కదా, అడగమనండి, నేను చెప్తాను. అది అయిపోయిన తర్వాత అదే మీరు మాట్లాడండి. రైట్. పూనం కౌర్ ఏం చెప్పింది అనేది ప్రజలందరికీ తెలుసు సార్, మీరు అన్నట్టుగానే. అలాగే జీవిత రాజశేఖర్, అప్పుడు రాజశేఖర్ అంబటి రాంబాబు వచ్చి ఏ విధంగా ప్రెజర్ పెట్టాడు అన్నది ఆ ఇంటర్వ్యూలో కూడా ఉంది. నేను జీవిత రాజశేఖర్ తోటి వెళ్ళి మాట్లాడలే. అయితే నేను డాక్టర్ గారి దగ్గర చూడటానికి వెళ్ళినప్పుడు మాత్రం వీళ్ళంతా వచ్చేవారు. జీవిత రాజశేఖర్ వీళ్ళంతా నేను రావడం చూసేవాడిని. కానీ ఎందుకు వచ్చారో గదిలో ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. ఆ వెళ్ళి బయటకు వెళ్ళిన ప్రెస్ మీట్ పెట్టేవారు. ఇప్పుడు మా గురువు గారు నేను మీతో ఏం మాట్లాడారు సార్ అని నేను అడగనుగా. నేను అక్కడ మానేసి వీకెండ్ వెళ్ళేవారు. వాళ్ళు చెప్పారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు అసమ్మతి పివి నరసింహారావు గారి మీద చెప్పిన ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి అసమ్మతి, కోట్లేదు. అప్పుడు ముఖ్యమంత్రి ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అసమ్మతి. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకరితో కలవడం నేను ఇప్పుడు నాకున్న అనుకూలం నేను చూడలేదంటున్నా. నేను వాళ్ళు చెడ్డోళ్ళని అంటలే, అంటలేదు. వాళ్ళు ఎదుగుదల కోసం ఎంతమందినన్నా రాజకీయంగా ఎత్తుగాళ్ళేసి తొక్కుతూ ఉంటారు. అది తప్పారైతే నాకు తెలియదు. రైట్ సత్యం గారు మీరు అందుబాటులో నెగ్గించి వచ్చేటప్పుడు నాకు బాధ ఏంటంటే ఓటేసి గెలిపిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారిని సీఎం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేశారు. ప్రజలకు నాకు 2 రూపాయల బియ్యం నాకు వస్తే చాలు, ఎంతమంది జీవితాలు అని చేస్తే నాకేంటి అనుకునేటప్పుడు నేనేం చేస్తాను, మీరేం చేస్తారు, అది ప్రజల ఇష్టం. అది అక్షర్ సత్యం గారు మీరు అందుబాటులో ఉండండి, కంక్లూడ్ చేద్దరు. కానీ లక్ష్మణరావు గారు ఇప్పుడు మీరు మాట్లాడండి, మీ అభ్యంతరాలు ఉంటే చెప్పండి, కంక్లూడ్ చేయండి. మీరు 2 minutesలో మొత్తం మాట్లాడి కంక్లూడ్ చేయండి. అందరికీ 2 minutes ఇక్కడి నుంచి. రైట్. అదండి బోల్ టైం ఉంది కదా, 2 minutes ఏంటండి. కొన్ని అనివార్య కారణాల వల్ల 10 minutes ముందు కంక్లూడ్ చేస్తున్నాం సార్ ఈ రోజు. అది అందరికీ సమానంగానే ఇచ్చేది. అంటే నేను అనేదేనండి లక్ష్మీనాథ్ గారు, ఈ రోజున ఆరోపణలన్నీ ఆవిడ మాట్లాడిన మాట ఒకటి, మీరు ఒక్కరిస్తూ చెప్తుందో ఒకటి. ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకుంటాం, మీ ఛానల్ మీద కానీ. ఎందుకంటే అది తప్పు. ఆవిడది
మాట్లాడింది ఎవరు ఖచ్చితంగా గురించి మీరు play మాట్లాడతారు, చేయాలి. ఎవరు చర్యలు తీసుకుంటారు, ఖచ్చితంగా play మేము చేయాలి. ఎవరి- ఖచ్చితంగా play మేము- చేయాలి. మేము- ఇది మేము వినండి సార్. దేనికైనా రెడీ. నిజంగానే జర్నలిజం పూర్ణం ఫీల్డ్ లో కౌర్ గారు కూడా ఉన్నామంటేనే లక్ష్మణ్ గారు. ఉడత ఊపులకి లక్ష్మణ్ గారు. బెదిరింపులకి భయపడం. ఒక్క మాట లక్ష్మణ్ రావు ఖచ్చితంగా గారు, మీరు భయపడతారా లేదా అని, లక్ష్మణ్ రావు గారు, భయపడతారా, ఎక్కడా భయపడరా statement అనేది మేము secondary. ఇవ్వలేదు. ఏదైతే ఎవరైతే భయపడతారా, మాట్లాడుతున్నారో దాని భయపడరా గురించి secondary. మాట్లాడాం. మీరు ఏ చర్యలు లక్ష్మణ్ రావు తీసుకున్నా గారు, దానికి మేము అపోజ్ చేయడానికి రెడీలో ఉన్నాం. నో రైట్. మీరు భయపడతారా భయపడరా సెకండరీ ఆ. ఖచ్చితంగా మీ ఛానల్ మీద ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకోండి, మీరు కంప్లైంట్ చేయండి, నా మీద కూడా కంప్లైంట్ చేయండి. వినండి సార్, నేను మాట్లాడిన వినండి. దానిలో తప్పు ఉంటే కంప్లైంట్ చేయండి. మీరు మీ చర్య- తీసుకునే చర్యలు మీరు తీసుకోండి. అర్థమవుతుందా? వినండి నేను సార్, మాట్లాడిన వినండి దానిలో సార్. తప్పు ఉంటే కదా మీరు కంప్లైంట్ చేస్తే మీరు కంప్లైంట్ తీసుకునే దానికి వినండి సార్ చెప్పండి. మీ కంప్లైంట్ తీసుకోవాలి నేను కదా. అనేది ఏంటంటే చెప్పండి. మీరు ఫస్ట్ ఉండండి సార్. ఫస్ట్ పాయింట్, పూర్ణం కౌర్ గారి మీద మీరు డిబేట్ పెట్టారు కాబట్టి ఆవిడ మాట్లాడిన మాట బయటలు ఏవైతే ఉన్నాయో ఆ స్టేజ్ గా పెట్టండి. నిజంగానే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ కడప నుంచి కానీ ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోయిన ఆరోపణలు లేనిపోయినవి మాట్లాడమ్మా మీకు డబ్బులు ఇస్తామని ఆవిడ అదే మాట మాట్లాడితే మాత్రం పర్లా, కానీ వేరే రకంగా ఉందంత మాత్రం ఖచ్చితంగా మీ ఛానల్ వారు మీకు ఖచ్చితంగా 100